ఉండదండి. ఇప్పుడు ఆర్బీకే పేర్లు ఆర్ఎస్కే అన్న ఏదో పెట్టారు, ఇది అంతే. అవును. అతని పేరు వినబడకూడదు. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పేర్లు మార్చేసి ఎన్టీఆర్ వైఎస్ఆర్ వైద్య పేరు సేవ. తీసేసి ఎన్టీఆర్ అని పెట్టినట్టు ఇది కూడా అంతే. అడ్మినిస్ట్రేరియల్ గా అది లేకపోతే కష్టం అన్నది నేను తుఫాన్లో అర్థమైపోయింది. వాస్తవంగా ఏమైపోయిందంటే మన స్టాండర్డ్ ప్రొసీజర్ లో ఈ వ్యవస్థలన్నీ ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే నిర్లిప్తం, రొటీన్. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళి మీరు వెళ్ళి పునరావాస శిబిరాలు పెట్టేసి అర్జెంట్గా డబ్బులు పంచండి అయ్యా అన్నారు అనుకోండి, ఆడతా పాడతా నిదానంగా కూర్చుని చేస్తారు. అదే కదా. అదే సచివాలయ సిబ్బంది చకచక చేస్తారు. జగన్ పెట్టింది అందుకు. ఆ వ్యవస్థను మనం బాగు చేయలేము. అదేమంటే వాళ్ళకి వెనకాల సంఘాలు బోలెడన్ని రూల్స్ చెప్తారు. అందుకని కొత్త వ్యవస్థను తెచ్చిపెట్టుకున్నాడు. ఆ వ్యవస్థను వాస్తవంగా చెప్పాలంటే ఆ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ కొనసాగి ఉంటే వీళ్ళకి ఇంకా పేరు బాగుండేది. వాలంటీర్లు తీసేశాక ఇప్పుడు పనిలో మందగించి ఇప్పుడు మరింత ఇబ్బంది పెట్టుకుంటున్నారు. పేర్లు పెట్టుకొని చేసుకొస్తున్నారు ఇక్కడ, అంతే తేడా. అప్పటికెప్పటికి తేడా ఏంటంటే అప్పట్లో ఈ రోజు ఈ టెలీలు వీడియో కాన్ఫరెన్స్ గోల ఉండేది కాదు, ఇప్పుడు ఆ గోల ఎక్కువైపోయింది అనమాట. జగన్ మార్క్ ఉండకూడదు ఫైనల్ గా, అంతే అంతేనా? అంతే, ఎక్కడా కూడా జగన్ మార్క్ కనబడదు. అంతే. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? సీరియస్ గా చర్యలు ఉంటాయంటున్నారు. అవసరమైతే అటు ఇటు ఇద్దరితో కూడా కూర్చొని మాట్లాడతారంటున్నారు. వాళ్ళ మీద